హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ మిరపకాయలు చాలా కారంగా ఉంటాయి కదా. ఆ మిరపకాయలను మన ఇంట్లో ఎలా గ్రో చేసుకోవాలి, ఎక్కువ ఈల్డింగ్ రావాలంటే మనం ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటివి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నానండి. ఇవి చూడండి ఎలా ఉన్నాయో, చిన్న చిన్న మొక్కలకే అసలుకి కాయలు చూస్తే అసలుకి ఎట్లా ఉన్నాయంటే అసలు ప్రతి ఆకు కింద కూడా కాయ అట్లా ఉన్నాయి. ఈ పచ్చిమిరపకాయల్లో మనకి డార్క్ గ్రీన్ కలర్ పచ్చిమిరపకాయలుంటాయి. లైట్ గ్రీన్ కలర్ పచ్చిమిరపకాయలుంటాయి. ఈ లైట్ గ్రీన్ కలర్ పచ్చిమిరపకాయలనేవి కారం ఉండవు. డార్క్ గ్రీన్ కలర్ పచ్చిమిరపకాయలు అనేవి చాలా కారంగా ఉంటాయి. వీటిని మనము పెంచుకోవాలి అంటే మనకి ఫస్ట్ ఈ విత్తనాలు కావాలి. ఈ విత్తనాల్ని మనము ఎలా కలెక్ట్ చేసుకోవాలి అంటే, ఇలాగా పండిపోయిన మిరపకాయ కానీ లేదా ఎండిన మిరపకాయ కానీ సేమ్ వెరైటీ మిరపకాయని తీసుకొని నారులా పోసుకోవాలి. ఈ మిరపకాయ విత్తనాలు అనేవి ఇవి వచ్చేసేసి డైరెక్ట్ సీడ్లింగ్ ప్లాంట్స్ కాదు, మనము నారులా పోసుకోవాలి ఈ విత్తనాలని. ఈ నారు అనేది మనము సపరేట్ కంటైనర్లో అయినా వేసుకోవచ్చు, లేదా ఏదైనా కంటైనర్ సైడ్లో అయినా వేసుకోవచ్చు. సపరేట్ కంటైనర్లో వేసుకుంటే మనకి ప్రతి ఒక్క విత్తనము జెర్మినేషన్ అయిపోయి మనకి మ్యాక్సిమం ప్లాంట్స్ వస్తాయి. అదే మనం ఏదైనా కంటైనర్లో ఇలా కానీ సైడ్కి వేసుకున్నాము అంటే మనకి ఏమన్నా వాటర్లో అప్ అండ్ డౌన్ వల్ల కానీ లేదా టెంపరేచర్ హైగా ఉన్నప్పుడు కానీ ఇవి వచ్చిన స్ప్రౌట్స్ మొక్కలు అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కానీ ఇలాగ పెద్ద కుండీలో వేయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి త్వరగా అనేది మనకి పెద్ద మొక్కలుగా అవుతాయి. ఈ సపరేట్ కుండీల్లో వేసుకున్న మొక్కలు అంత ఫాస్ట్గా గ్రో అవ్వవు, ఎందుకంటే దీంట్లో మట్టి తక్కువగా ఉంటుంది కాబట్టి. దీంట్లో మనము 3 to 4 సెట్ ఆఫ్ లీవ్స్ వచ్చాక మనము వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనము ఏదైనా విత్తనము వేసేటప్పుడు ఆ విత్తనము కంటే కూడా 3 ఇంతలు మాత్రమే మట్టి ఎక్కువగా ఉండాలి, ఆ సైజును బట్టి. అంతకంటే ఎక్కువ వేస్తే మొలకలు రావడానికి డిఫికల్ట్ అవుతుంది. ఇలా మనము నారు పోసుకున్నాక వాటరింగ్ అనేది చేయాలి. వాటరింగ్ చేసి దీనిని ఎక్కడైనా షేడెడ్ ఏరియాలో పెట్టుకోవాలి. ఈ విత్తనాలు అనేవి పైకి వచ్చాయి కాబట్టి మళ్ళీ నేను అనేది మట్టి పోసేస్తున్నాను. జస్ట్ కవర్ అయితే చాలండి. ఇక్కడ షేడెడ్ ఏరియాలో పెట్టాను. మనము నారు పోసుకున్న 15 రోజులకి మొక్కలు అనేవి ఈ స్టేజ్లో ఉంటాయి. ఈ స్టేజ్లో ఉన్న మొక్కలని మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. 3 సెట్ ఆఫ్ లీవ్స్ వస్తాయి. వచ్చిన తర్వాత వాటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మిరపకాయ మొక్కలు, ట్రాన్స్ప్లాంట్ చేసిన మొక్కలు. ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న 40 రోజులకు అనేది ఫ్లవరింగ్ అనేది ఇలా స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్లవరింగ్ స్టార్ట్ అయినప్పుడు ఇవి సెల్ఫ్ పాలినేటెడ్ ప్లాంట్స్. వీటికేమి మనము మెయిలు ఫీమేలు అలా ఏమీ ఉండవు. రెండు కలిపేసి ఒకే ప్లాంట్లో ఉంటుంది. సిగ్మా అండ్ పాలిన్. సిగ్మా అనేది పాలిన్ మీద పడినప్పుడు అది పాలినేషన్ అయ్యి పిందెగా మారుతుంది. దీంట్లో ఏది సిగ్మా ఏది పాలిన్ అంటే ఇక్కడ మీరు చూసున్నట్లయితే ఈ వైట్ కలర్లో ఉంది కదండి, అది పాలిన్ అనమాట. ఈ పాలిన్ అనేది లోపల గ్రీన్ కలర్గా ఉన్నాయి. ఆ గ్రీన్ కలర్ అనేది ఆ వైట్ కలర్ మీద ఆ పౌడర్ పడితే అది పాలినేషన్ అయిపోయి పిందెలుగా మారుతాయి. ఈ పువ్వులు అనేవి కింద వైపుకు చూసే ఫ్లవర్స్. వీటిలో పై వైపుకు చూసే ఫ్లవర్స్ ఉంటాయి, కింద వైపుకు చూసే ఫ్లవర్స్ ఉంటాయి. మనకి కానీ పువ్వు అనేది పై వైపున ఉంటే కాయ కూడా పైకి నిలబడినట్లు వస్తుంది. అదే కింద వైపుకు ఉంటే కాయ కూడా కిందకి వేలాడుతాయి. దీనికి సాయిల్ మిక్స్ వచ్చేసి మనం అన్ని కంటైనర్స్కి ఎలాగ సాయిల్ మిక్స్ చేసుకుంటామో అలాగే మన ఇంట్లో ఉండే కిచెన్ వేస్టేజ్ కింద వేసుకొని దానిపైన మట్టి పెట్టేసుకొని మనము మొక్కలు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. దీనికి కంటైనర్ సైజ్ వచ్చి మినిమం అనేది 5 kgs ఉండాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇది ఒక గోధుమ పిండి బ్యాగ్, 5 kgs బ్యాగ్లో పెట్టాను. ఇది మామూలుగా మనకి ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడో వచ్చిన కవర్ అండి, ఆ కవర్లో ఈ మొక్క పెట్టాను. ఇది చూడండి అసలు ఎంత హెల్దీగా ఎంత బాగా పెరిగాయో. ఒక 5 kgs దానికి ఒక మొక్క పెట్టుకుంటే సరిపోతుంది. మనకి 2 kgs 3 kgs డబ్బాలో కూడా వస్తాయి, కానీ అవి ఈల్డింగ్ అనేది చాలా తక్కువగా వస్తుంది. మినిమం 5 kgs కెపాసిటీ ఉంటే మనకి ఈల్డింగ్ అనేది ఎక్కువ వస్తుంది. మనకి ప్రతి మొక్కకి మనము కంటైనర్ సైజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కంటైనర్ సైజ్ మనం చిన్నది తీసుకొని మనకి ఈల్డింగ్ రావట్లేదు అంటే రావు. మనకి ఏ మొక్కకి ఎంత కంటైనర్ కావాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇది ఒక సైడ్ టమోటా మొక్క ఉంది. ఈ టమోటా మొక్క క్రాఫ్ వస్తుంది. ఇక్కడ పచ్చిమిరపకాయ మొక్క ఇప్పుడే క్రాఫ్ స్టార్ట్ అయింది. ఇలాగ మనం మల్టీ క్రాఫింగ్గా ప్రతి కుండీని మనం ఉపయోగించుకొని ఏ మొక్కకి ఎంత కంటైనర్ కావాలి అనేది మనము డిసైడ్ చేసుకుంటే మనకి ఈల్డింగ్ అనేది బాగా వస్తుంది. చూడండి అసలు ఈ పచ్చిమిరపకాయలు ఎంతంత పొడుగున ఎంత బాగున్నాయో అసలుకి.
దీనికి అండర్ వాటర్ కాకూడదు, ఓవర్ వాటర్ కాకూడదు. వాటరింగ్‌లో అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటే మనకి ఫ్లవర్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనకి వచ్చిన ఫ్లవర్స్ అనేవి కాయలుగా మారాలి అంటే మనకి ఎక్కువ వాటర్ అయినా గానీ అది రాలిపోతుంది. తక్కువ వాటర్ అయినా మొక్క స్ట్రెస్‌కి గురైపోయి పువ్వులనేవి రాలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికొచ్చి ఫుల్ సన్‌లైట్ కావాలి. 8 అవర్స్ సన్‌లైట్ కంపల్సరీ అండి. అంతకంటే తక్కువ సన్‌లైట్‌లో వస్తాయి కానీ కావాల్సినంత ఈల్డింగ్ అయితే రాదు. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎంతంత చిన్న చిన్న మొక్కలు ఎంత బాగా ఈల్డింగ్ వస్తున్నాయో చూడండి. దీనికి 3G కటింగ్ చేసుకుంటే మనకి ఈల్డింగ్ అనేది ఎక్కువ వస్తుంది. 3G కటింగ్ అంటే ఏం లేదు. మనం డిప్స్‌ని ఇక్కడ ఈ డిప్ ఉందనుకో, ఈ డిప్‌ని మనం గాని కట్ చేస్తే అది 2 బ్రాంచెస్‌గా ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇదిగోండి ఇక్కడ 2 బ్రాంచెస్. మళ్ళా ఈ 2 బ్రాంచెస్ ఇంకొక 2 బ్రాంచెస్. మనకి ఎన్ని బ్రాంచెస్‌గా అది డివైడ్ అయితే అంత ఎక్కువ ఈల్డింగ్ వస్తుందని. ఏ మొక్క అయినా మనం గ్రో చేసుకున్న వెజిటబుల్ గార్డెనింగ్‌లో మనం 3G కటింగ్ అనేది ఒక తీగ జాతులకు తప్పించి మిగతా వాటన్నిటికి 3G కటింగ్ చేసుకుంటే మనకి ఈల్డింగ్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈ మొక్కలకి వచ్చేసేసి మనకి మాక్సిమం ఫస్ట్ వచ్చేసి ఆకుముడత తెగులొస్తుంది. ఆకుముడత తెగులొచ్చినప్పుడు మనము ఆహ్, పుల్లబెట్టిన బటర్ మిల్క్, గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీ మిక్స్ చేసి అది స్ప్రేగా చేస్తే పోతుందండి. లేదా మన రైస్ క్లీనింగ్ వాటర్‌ని పుల్లబెట్టి చల్లినా ఏదైనా పులుపు వస్తువు చల్లితే మనకనేది ఆకుముడత తెగులనేది నివారించుకోవచ్చు. ఇవి సంవత్సరమంతా మనం గ్రోకోవచ్చు. ఆ సీజన్ అని మనం సంవత్సరం మొత్తం గ్రీన్ చిల్లీ కాబట్టి సంవత్సరం మొత్తం మనం గ్రోసుకోవచ్చు. అలా ఈజీగానే చేసుకునే మొక్కల్లో ఇది ఒకటి కంటైనర్ గార్డెనింగ్‌లో. దీనికొచ్చి ఫెర్టిలైజర్స్ ఎవ్రీ 15 డేస్‌కి నేను లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అన్ని మొక్కలకి ఎలా ఇస్తానో అలా ఇస్తాను. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చే ఓపిక 15 రోజులకి ఒక పిడికెడు కిచెన్ వేస్ట్ గాని ఏదైనా మాన్యూర్ ఒక పిడికెడు వేస్తే సరిపోతుంది. ఎందుకంటే రేటింగ్ నేనేసుకోను. ప్లాంట్‌కి నేను ఫర్ ఒక్క ఆకు ముడత తెప్పించి ఇంకేం లేదు. ఇది వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చి డార్క్ గ్రీన్ కలర్ చిల్లీని ఎలా గ్రో చేసుకోవాలి? ఎక్కువ ఈల్డింగ్ రావాలంటే పాటించాల్సిన టిప్స్ ఏంటివి? వీటిని హార్వెస్ట్ అనేది రైట్ టైమ్‌లో చేసుకోవాలి. ఇది రైట్ టైమ్‌లో హార్వెస్ట్ అని ఎలా తెలుస్తుంది అంటే ఇది సీడ్లింగ్‌కెళ్ళాలి. ఇలా పట్టుకుంటే ఇది గట్టిగా ఉంది అంటే అది మనము రైట్ టైమ్‌లో హార్వెస్ట్ చేసుకుంటున్నట్లు. లేదంటే ఇవి రెడ్ కలర్‌లో వచ్చేస్తాయి. రెడ్ కలర్‌లో వస్తే అవి డార్క్ గ్రీన్ కలర్‌లో విత్తనాల స్టేజ్‌కెళ్ళిపోతాయి. అలా అని మనం లేతయి గాని హార్వెస్ట్ చేసుకుంటే మనకనేది అవి కారం అనేది ఉండదు. ఏమన్నా డౌట్లుంటే కామెంట్ రూపంలో అడగండండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.